మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. అందరికీ నమస్కారం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో దసరా ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు అత్యంత వైభవంగా ఈ యొక్క దేవి నవరాత్రులు అయితే ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే ఈరోజు రామసముద్రం మండలం అరికెల కొత్తూరు గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం నందు ఈరోజు అమ్మవారిని వేద పండితులు ఉదయం వేకువజామున 5 గంటల సమయంలో అమ్మవారిని కొలువు తీర్చారు. వేద మంత్రాలతో వివిధ హోమాలు నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ చేసి అమ్మవారిని కొలువు తీర్చి భక్తులకి దర్శన భాగ్యం కల్పించారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు శుభోదయం. రామసముద్రం మండలంకి చెందినటువంటి అరికిల్ కొత్తూరులో వెలిసినటువంటి బోయకొండ గంగమ్మ గారిని దేవి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ముందు ఈ దేవస్థానము చిన్నగా ఉండింది. దీన్ని అందరి ప్రజల యొక్క సహకారంతో అమ్మవారిని పునఃప్రతిష్ఠించి అందరు భక్తాదులు కూర్చోవడానికి సౌకర్యంతో తర్వాత అమ్మవారి యొక్క కలశ స్థాపన మొత్తం అన్నిటి కూడా చాలా చక్కగా అలంకరణతో కూడినటువంటి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు దసరా నవరాత్రుల్లో మనకు చాలా ముఖ్యమైనది నవదుర్గల్లో భాగంగా మన బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ఏ విధంగా జరుగుతుందో అలానే ఇక్కడ కూడా అమ్మవారి గుడిలో పూజలు హోమాలు ఈరోజు అమ్మవారి ప్రతిష్ఠ సందర్భంగా పూజలు హోమాలు విశేష అలంకరణ అన్నీ జరిగింది. రామసముద్రంకి చెందిన మేము కూడా అమ్మవారి దర్శనం కోసము ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారికి పాత్రలు కావాలని అదేవిధంగా రామసముద్రంలో వెలిసినటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో కూడా దేవి నవరాత్రులు చాలా విశేషంగా జరుగుతుంది. అమ్మవారికి ఉదయము పంచామృత అభిషేకము విశేష అలంకరణ జరుగుతుంది. సాయంత్రము అమ్మవారికి రోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారి దర్శనం ఇస్తారు. మొదటి రోజు పసుపు, రెండో రోజు కుంకుమ, మూడో రోజు డ్రై ఫ్రూట్స్, 4వ రోజు తమలపాకులు, ఇలా 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆర్యవైశ్యులంతా ఎంతో ఆనందంతో అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. ముందు చిన్నగా గుడి ఉంది, దాన్ని మళ్ళా గుడ్డేసి పెద్దగా బాగా కట్టాలనేసి ప్రయత్నం చేసి కట్టారు. పూజలు జరుగుతూ ఉన్నాయి. 5 వచ్చినారు. 45 దినాలు పూజలు చేసి 40 దినాలు అయిపోయిన తర్వాత జాతర చేయాలని అనుకుంటున్నాను. ముందు గుడి ఒక విగ్రహాలు చిన్న రాళ్ళు పెట్టుకోవాలి, బొమ్మరాలు పెట్టుకోవాలి. బండ నేడు పడింది. మళ్ళీ ఏదో అందరికీ కొంచెం ఏదైనా మొక్కుకుంటే మొక్కుబళ్ళు జరుగుతాయంటే చిన్నగా ఒక బండ మాదిరి ఎక్కి దానిపైన ఒక బండ పెట్టి లోపల దేవుడు పెట్టుకోండి. మళ్ళీ చిన్నగా గుడి కట్టే మళ్ళీ మాయిత్యం బాగా జరుగుతామంటే మళ్ళీ పెద్దగా కట్టాలనేసి ఫౌండేషన్ వేసి పెద్దగా కట్టారు. ఇప్పుడు పూజలు జరుగుతాయి.